నేను అందుకే ఈ చెట్టు కూడా చూపాను. ఇది ఒకటే చెట్టు చూడు ఎంత బలంగా వచ్చిందో. కింద నుంచి ఇది చాలా బలంగా వచ్చింది. ఇది రెండో కొమ్మ. ఈ కొమ్మ కంటే ఇది ఫస్ట్ కటింగ్ కింద ఈ కాయలు అయిపోయినాయి ఈ కొమ్మలి. ఇప్పుడు అప్పుడు సెకండ్‌కి ఈ పచ్చికాయ ఉంది కాబట్టి ఇప్పుడు పచ్చికాయలు కూడా సగం వరకు పండినయి. ఇంకా సగం ఉన్నాయి. ఇది చూడండి ఎంత చెక్కన ఎంత బాగుందో. ఈ మందులు ఆపేసినట్టే బాబు. ఆ! ఆపేసినట్టే. నిన్నటితో లాస్ట్. నిన్నటితో లాస్ట్. హ్మ్. నాకు పైకి రా. ఇట్రా బాబాయ్. ఇప్పుడు మరి చూసే రైతులకి ఫైనల్‌గా ఒక కటింగ్ అయిపోయింది. 14,000 అడిగినా గాని ఇవ్వలేదు. ఒక 16, 18 ఉంటే ఇంకా బాగుండేది. కానీ వచ్చిద్దంటారా రేటు బాబాయ్? ఏప్రిల్‌లో, మేలో తగ్గుతుందనుకుంటా. ఏప్రిల్, మే నెలలో ఆ! రేట్ వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం 15, 16 తగ్గుద్ది. 15, 16 ఆ! తగ్గుతుంది. హుహు. సో, ఈ వెరైటీ వేసుకోవచ్చంటగా? బ్రహ్మాండంగా మరి నేను బుక్ చేశాక వేరైటీ మరి కావాలనే చేసింది. ఆ! హ్మ్. చూడని వెరైటీ మనం ఎందుకు చేసుకోవాలి? చూడండి వెరైటీ ఇది. ఆ! ఇది చూసాం కాబట్టి, పండించాం కాబట్టి హ్మ్. ఇబ్బంది. మరి రైతులు కొంతమంది మోసపోతున్నారు. వాళ్ళకి మీరు అనుభవం ఉన్న రైతుగా, పెద్ద రైతుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి చిన్న, సన్నకారు రైతుకి బాబు. ప్రతి చిన్న రైతు ఏసుకో తగ్గిత్తం ఇది. హ్మ్. ఇది పేదవాడి ఇత్తనం ఒక లెక్క చెప్పాలంటే. హ్మ్.